అక్కడ రాలేదు, ఆయన ఊళ్ళో లేడు. కాబట్టి ఆయన ముందుగానే ఆయన కూడా ఫోన్ చేసి మేము వస్తున్నాము ఇలా చేస్తున్నాం అంటే ఏం ఇబ్బంది లేదండి. మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి వేరే దేశాల్లో అక్కడ చదువుకుంటుందంట, ఆ అమ్మాయికి ఎగ్జామ్ కోసం ఈయన అక్కడికి వెళ్ళారట. అదేంటంటే లోపమా అంటే మేమైతే కమ్యూనికేషన్ అన్ని పంపడం జరిగింది. అక్కడ ఆ క్యాండిడేట్ కి వాళ్ళకి ఆ లోకల్ లీడర్స్ కి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉన్నదని ఐడెంటిఫై చేసాం. సరే మాకేంటంటే ఎలక్షన్ టైంలో ఏది కూడా ఏ చిన్న డిస్టర్బెన్స్ ఇష్టం లేక మళ్ళీ మీరు వచ్చాకనే పెట్టుకుందాం, ఈ లోపల అయితే మిగతా అసెంబ్లీలు కవర్ చేసుకుందాం అని బయటకు వచ్చాం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక అక్షరం కూడా కరెక్ట్ లేదు. మీకు వీడియోస్ అసలు విషయం ఏంటో తెలియాలి కూడా కదా ప్రజలకి. సాయి గారు మీరు ఏ ప్రశ్న అడిగినా నేను స్ట్రైట్ గానే ఉన్నట్టే చెప్తాను. ఫ్లెక్స్ చింపింది కూడా మా పార్టీలో ఉన్న చిన్న చోటా మోటా నాయకుడు కాదు, ఎక్కేసి గందరగోళంగా చింపింది కాదు. ఫ్లెక్స్ తీసేద్దాం, ఎందుకు మనం కలిసి వెళ్ళాలనే దాని మీద ఫ్లెక్స్ తీసేద్దాం అని స్టేట్ జనరల్ సెక్రటరీ కాశీరాజ్ గారు చెప్పారు. కావాలంటే వీడియో చూడండి, మీకు లేదంటే కూడా నేను మీకు అది పంపుతాను. ఇంకొకటి అనపర్తిలో ఆయన మెడలో ఇది తీపించినటువంటి సంఘటన చేశారు. టీడీపీ నాయకుడు ఒక రోడ్డు మీద తిరుగుతుంటే ఒక చోటకు వస్తుంటే తను చేశాడు, ఒప్పుకుంటున్నాం. ఆ టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే మాకు అడ్వా తీసేయండి, ఎందుకంటే మాకు ఇంకా క్లారిటీ లేదు, మా నాయకుడు ఇంకా మా వాళ్ళకి టికెట్ ఇస్తారని వాళ్ళు అనుకుంటున్నారంట. అక్కడ కూడా అదే అంటున్నాను. సరే ఈ వేళకి తీసేస్తాం, ఈ వేళ రేపు మీ నాయకుడే వస్తాడు కదా అక్కడ. ఇప్పుడు రెబల్గా వేస్తాడా, వాళ్ళ నాయకుడు సర్ది చెప్పుకుంటాడా అనేది టీడీపీ ఇష్యూ. దానికోసం కూడా ఈవేళ అదే సమన్వయంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే దానికోసం మాట్లాడుకోవడానికి వీళ్ళ మా స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ నుంచి కూడా అరుణ్ సింగ్ గారు కూడా వస్తే వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఎందుకంటే మనం సీట్లు ఒక ఫార్మాట్ లో మాట్లాడుకున్నటువంటి ఎక్కడ యాంబిగ్విటీ ఉండకూడదు, ఎందుకు వచ్చిందనే దాని మీద. వాళ్ళకి అనపర్తే కావాలి మాకు తీసేసుకోండి అన్నారు అనుకోండి, మాకు ఇంకో చోట ఇవ్వాల్సిందే, అకామిడేట్ చేయాల్సిందే. నాకు తెలిసినంత వరకు ఉండదనుకుంటున్నాను అనపర్తి ఒకటి వరకు. మీరు అందుకే మీరు అన్న తర్వాత అబ్బాయి లేదు ఏమీ లేదని నేనైతే అబద్ధం చెప్పట్లేదు. చిన్న డిస్టర్బెన్స్ అయితే ఒక అసెంబ్లీలో ఉన్నది. స్టేట్ లో ఎక్కడ మాకు వేరే చోట ఎక్కడ స్టేట్ లో అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేవు. ఈ ఒక చోట మాత్రం అనపర్తి క్యాండిడేట్ గట్టిగా పట్టుపడుతున్నారు. సరే తెర వెనక రకరకాల ఇదిగోండి, తెర వెనక రకరకాల మళ్ళీ తర్వాత సుందరరాం శర్మ గారు ఉన్నారు అక్కడ, ఆయన సోదరుడు ఆ క్యాండిడేట్ మీలో తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి వెనకాల ఆ క్యాండిడేట్ బీజేపీలోకి వచ్చేస్తారు రామకృష్ణారెడ్డి గారు అని అన్నారు, ఆయన రానంటున్నారు. ఇవన్నీ కూడా చెప్తున్నారు కథలు. కానీ రామకృష్ణారెడ్డి గారు మాకు సంబంధం లేదు, ఆయన టీడీపీ మాకు బీజేపీ. మా అభ్యర్థిని మాత్రం మేము నిలపాలి, ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. క్యాండిడేట్ చేంజ్ అని చాలా మంది అడిగారు. భారతీయ జనతా పార్టీ మాత్రం దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నది. ఒకసారి మేము ఇచ్చిన తర్వాత మాత్రం మేము తీయము. ఎందుకంటే ఒకరికి ఇచ్చి మేము అవమానపరచడం మాకు ఇష్టం లేదు. కార్యకర్తకి ఇచ్చుకున్నామని చాలా గర్వంగా అయితే మేము ఉన్నాం సాయి గారు. రైట్. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమన్నా మొత్తం డీజీపీ చీఫ్ సెక్రటరీ